అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చదువులో ఎప్పుడూ మెరుగైన ఫలితాలు సాధించేవాడు. అతనికి ఉన్న గొప్ప లక్ష్యం ఏమిటంటే ఒక పెద్ద టెక్నాలజీ స్టార్టప్ను స్థాపించడం. చిన్నప్పటి నుంచి కంప్యూటర్లపై ఆసక్తి, కొత్త ఐడియాలపై ప్యాషన్ అనేది ఆయనకున్నది. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు పనిచేస్తూ ఒక యాప్ కోసం ప్రోటోటైప్ సిద్ధం చేశాడు. ఈ యాప్ ద్వారా చిన్న వ్యాపారాల కోసం బిల్లింగ్, స్టాక్ మేనేజ్మెంట్, ఖాతాలు అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో ఉండేలా చేసేవాడు. ఆ ప్రాజెక్టును చేసేటప్పుడు అతనికి ఒక ఉత్సాహం, ఒక ధైర్యం ఉండేది. కానీ ఇదే సమయంలో అతనిలో ఒక చిన్న బలహీనత ఉండేది. అతను తన ప్లాన్లను ముందే అందరితో పంచుకోవడం. ఒకరోజు అతను తన ఐడియాను క్లాస్మేట్స్కు చెప్పాడు. అన్నీ నువ్వే చేయగలవా అని కొందరు ఎగతాళి చేశారు. మరికొందరు ఆలోచనను విని ఇదే నా మైండ్లో కూడా ఉంది, మనం కలిసి చేస్తామా అని అడిగారు. ఇంకొంతమంది సైలెంట్గా ఉన్నారు. కానీ వారి మనసులో అసూయ, అనుమానం మొదలయ్యాయి. శ్రీనివాస్ వాటిని పట్టించుకోకుండా తన పని చేస్తూనే ఉన్నాడు. కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత అతని ప్లాన్ లీక్ అయింది. ఎవరో అతని ఐడియాను తాము చేసినట్టుగా ఒక పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ను చూపించారు. అతనికి దెబ్బ తగిలింది. కాన్సెప్ట్ అతనిదైనా పేరు ఎవరో తీసుకున్నారు. అనుభవం అతనికి ఒక బుద్ధిని నేర్పింది. ప్లాన్ను ముందు చెప్పడం కన్నా ఫలితాన్ని చూపడం గొప్పది అని. ఆ సంఘటన తర్వాత శ్రీనివాస్ తన లక్ష్యాన్ని మాత్రం మార్చలేదు, కానీ తన పని విధానాన్ని మాత్రం పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు అతను ఎవరితో తన కొత్త ఐడియాని గురించి చెప్పకుండా తనతోనే తన డైరీలో రాసుకొని తనకు తానుగా మాట్లాడుకునేవాడు. ఒకరోజు అతను మేడపై నుంచి కిందకి చూస్తూ ఇలా అనుకున్నాడు, ఇక్కడి వరకు నా మాటలు నన్ను నడిపించాయి, ఇకపై నా మౌనం నా విజయం మార్గం అవుతుంది అని. ఆ రోజు నుంచి ఉదయం 5 గంటలకు లేచి కొడైకెనాల్ అనే చిన్న హిల్ స్టేషన్కి వెళ్ళి అక్కడి లైబ్రరీలో కూర్చుని పనిచేయడం ప్రారంభించాడు. 3 నెలల పాటు ఎవరికీ ఫోన్ చేయకుండా, సోషల్ మీడియా లాగిన్ కూడా కాకుండా మొత్తం సమయాన్ని తన యాప్ను డెవలప్ చేయడానికి కేటాయించాడు. ఈసారి ఎటువంటి డిజైన్ లీక్, ఐడియా చోరీ లేదు. ఏ ఒక్కరికి కూడా అతను తన ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. చిన్న చోట ఉండటం వల్ల ఎవరు అతని ప్రశ్నలు కూడా అడిగేవారు కాదు. మౌనంగా ఉండటం వల్ల మానసిక శాంతి పెరిగింది. ఒకరోజు అతను రూపొందించిన యాప్ను ప్లేస్టోర్లో రిలీజ్ చేశాడు. ప్రారంభ రోజుల్లో చిన్న వ్యాపారులు ఆ యాప్ను డౌన్లోడ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్లకు ఉపయోగపడుతుందని ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాడు. 4 నెలలలోనే 50,000 డౌన్లోడ్లు వచ్చాయి. ఒకరోజు ఒక ప్రముఖ టెక్ కంపెనీ అతని యాప్ను గమనించింది. వారు శ్రీనివాస్ను సంప్రదించి ₹1 కోటి పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. అతని స్టార్టప్ పేరు పేపర్లలో, టీవీ ఛానళ్లలో వినిపించసాగింది. ఈ విజయానికి మూల కారణం ఏమిటంటే ఆయన చేసిన నిశ్శబ్ద శ్రమ. అతని మౌనం ఆయుధంగా మారింది. ఎవరితోనూ చెప్పకుండా, విమర్శలు లేకుండా, ఒత్తిడులు లేకుండా పనిచేయగలిగాడు. అతని మౌనం అతనికి శాంతిని ఇచ్చింది, దృష్టిని ఇచ్చింది, విజయాన్ని ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో అతనిని ఇలా అడిగారు, మీ ప్లాన్ను ముందే ఎందుకు ఎవరికీ చెప్పలేదు అని. అతను నవ్వుతూ ఒక మాట అన్నాడు, పండు మానిపోయే వరకు చెట్టు దాన్ని రహస్యంగా దాచుకుంటుంది. అదే సిద్ధి, అదే విజయం. మన జీవితం కూడా అలాంటిదే. మన కలల్ని, లక్ష్యాల్ని రహస్యంగా ఉంచితే వాటికి శక్తి లభిస్తుంది. ఎందుకంటే మన ప్లాన్లను ముందే చెప్పుకుంటే ఎదుటివారి మాటలు మనపై ప్రభావం చూపుతాయి. విమర్శలు మన ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. అసూయ ఉన్నవారు మన మార్గం మీద కంకణాలు వేస్తారు. కొంతమంది మన ఐడియాలను తమవిగా మార్చుకునే ప్రమాదం ఉంటుంది. కానీ మౌనంగా పనిచేస్తే దృష్టి కూడా మన లక్ష్యంపైనే ఉంటుంది. ఫలితం వచ్చిన తర్వాత మన పని మనకు మాట్లాడుతుంది. మన వచనాలు అవసరం ఉండదు. ఈ కథనానికి మౌలిక సందేశం ఏంటంటే విజయం అనేది ఊహల వల్ల కాదు, కృషి వల్ల వస్తుంది. మాటలు కాదు, పనితనం మాట్లాడాలి. విమర్శలను దాటేదే విజేత. నిశ్శబ్దం ఒక శక్తి, దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కోడి అరవక ముందే తెల్లవారినట్టు ఫలితాలు రాకముందే గొప్పలు చెప్పకూడదు. మీకు ఏదైనా గొప్ప కలలు ఉంటే వాటిని పంచుకోవడానికి ముందే
ఆ కలలకు శక్తిని ఇవ్వండి. వాటిని మౌనంగా పెంచండి. ప్రయత్నంతో నింపండి. ఫలితాలు వచ్చినప్పుడు మాట్లాడండి. అప్పుడు మీ మాటలకి, మీ విజయానికి అసలైన అర్థం ఉంటుంది. విజేతలు తమ పనిలో నిమగ్నంగా ఉంటారు. వాళ్ళ పనే వాళ్ళ గొప్పతనాన్ని చెబుతుంది. కాబట్టి మీ కలల అంతరంగంగా ఉంచండి. మీ కృషిని బహిరంగంగా సాగించండి. మీ విజయాన్ని ప్రపంచం చర్చించగలగాలి, మీరు కాదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.